బయట పెట్రోల్ బంకులు తెరిచున్నాయా? పెట్రోలు డీజిల్ దొరుకుతుందా మీకెళ్ళి? చాలా బంకులు బంద్ అయి ఉన్నాయి కదా. ఏడ చూడు నో స్టాక్ బోర్డులే కానీ వస్తున్నాయి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ దొరికిన వాళ్ళు మస్తు అదృష్టవంతులు. గట్లయిపోయింది కథ. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక పెళ్లి దావత్ అయింది. చుట్టాలు దోస్తులు అందరూ వచ్చిరు. ఇక పెళ్ళి అన్నాక ఇనాములు ఇచ్చుడు ఉంటుంది కదా. మరి కొత్త జంటకు ఏమి ఇనాములు వచ్చినాయో మీరు చూడాలి పారి మరి. ఇగో ఇదే పెళ్లి దావత్తు. చుట్టాలు గిట్టాలు బాగానే వచ్చిరు కదా. ఇగో వీళ్ళు చూడుర్రి, కొత్త జంటకు ఇనాములు తెచ్చి చేతిలో పెట్టిరు. ఇంతకడ అబ్బాయి ఏమున్నది కావచ్చు. తెరుస్తారా? తెరుస్తురు కదా, చూద్దాం మనం కూడా. అబ్బర బిడ్డ, చూసినావా? ఒక పెట్రోల్ బాటిల్, ఒక డీజిల్ బాటిల్. పెండ్లికి ఇదే ఇనాము ఇచ్చిరోళ్ళ వీళ్ళు. అసలు నన్ను అడిగితే ఇప్పుడు ఇదే విలువ గల్లా ఇనాము అయిపోయింది పొర్రి. అంతే కదా. అగో పెండ్లి పిల్లగాడు చూడు, ఈ ఇనాము చూసి ఎంత మురిసిముఖమైపోతుందో. పెట్రోల్ డీజిల్ కారు బాగా అంటే బాగానే ఉన్నదోలా. ఓ దిక్కేమో మన సర్కారు వాళ్ళు ఎంత అంటే గంత పెట్రోల్ ఉన్నది, పెట్రోల్ బంకులలో అసలు సమరు కరువే లేదు అని చెప్తున్నది కదా. కానీ ఇంకో దిక్కేమో ఇగో ఏ ఊరికి ఏ పట్టణంలో చూడు బంకులేమో బంద్ అయిపోయినాయి, నో స్టాక్ బోర్డు కానీ వస్తున్నాయి. ఉన్న ఒకటి రెండు బంకులలోనేమో ఇట్లా జనాలు ఎగబడుతురు, లైన్లు కడుతురు. పెట్రోల్ డీజిల్ దొరుకుడే గగనమైపోయింది. మరి కష్టాలు ఎన్నడు తీరుతాయో ఏందో.